వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్ మిత్రులారా. మనకి నెక్స్ట్ హిస్టరీలో 6th క్లాస్ హిస్టరీలో మనకు వేదకాలానికి నాగరికతల్లో వేదకాలానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చూస్తాం. ఇందులో ఆర్యుల నాగరికత వేదకాలం అంటే అందులోనే తొలి వేదం మలివేదం కలిపి ఇచ్చాడు. సో ఇది చెప్పబోయే ముందు మరొకసారి మిత్రులారా మీకు చెప్తున్నాను, మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ చెప్తున్నాము మనకు అక్షరం ఎడ్యుకేషన్ తరపున. సో దీన్ని మరింత పటిష్టవంతపరచుకోవాలంటే నా తరపున మీకు ఇచ్చేటటువంటి ఓన్లీ వన్ సజెషన్ ఏమిటయ్యా అంటే, మనం ఎంత చదివాము ఎంత నేర్చుకున్నాము అనేది అది కాదు, మనము ఎంత చదివిన దాన్ని నేర్చుకున్న దాన్ని ప్రజెంటేషన్ చేశామన్నది ముఖ్యం. దానికి మనకు ఆల్రెడీ అక్షరం ఎడ్యుకేషన్ మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులోకి తీసుకొచ్చింది మన విద్యార్థులకు టెస్ట్ సిరీస్. నేను మరలా చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా దీన్ని మెన్షన్ చేశాను. మనము ఎంత విన్నాము చదివాము నేర్చుకున్నాం, దాన్ని మనం ఎంత ప్రజెంటేషన్ చేయగలిగాము, మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఈ విషయాలు మనకు కావాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అక్షరం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మనకు ఇక్కడ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మన డైరెక్టర్ సార్స్ కన్సల్ట్ అయినట్లయితే మనకు టెస్ట్ సిరీస్ అనేటటువంటి దాని ప్రాసెస్ చెప్తాడు. సో కాబట్టి ప్రతి సబ్జెక్ట్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ హిస్టరీ బట్ ఆల్సో అదర్ సబ్జెక్ట్ రిమైనింగ్ అదర్ సబ్జెక్ట్ ఆల్సో కండక్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్. సో కాబట్టి మీకు అందుబాటులోకి తెచ్చేటటువంటి ప్రయత్నం తీసుకొచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మనం లెసన్లోకి వెళ్దాం మిత్రులారా. సో మన సింధు నాగరికత అయిపోయిన తర్వాత ఈ యొక్క నాగరికతల్లో వేదకాలం అంటే ఇందులో మనకు ఆర్యుల నాగరికత ఇవ్వకుండా వేదకాలం ఇచ్చాడు. అంటే తొలి వేదకాలం మలివేదకాలపు నాగరికత. సో అందులో మనకు వేదకాలం అంటే ఏమిటి జనరల్గా అంటే 1500 BC టు 100 BCE అంటే టోటల్గా క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల వరకు భారతదేశంలో వర్ధిల్లిన కాలం వేదకాలం అంటే వేదకాలపు నాగరికత. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆర్యుల నాగరికత అని చెప్పేసి అంటాం. దాని యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ అది మిత్రులారా, మీరు అది ఒకటి గుర్తుంచుకోవాలి. పేరులోనే ఉంది వేదకాలం అంటే వేద సాహిత్యం ఏదైతే ఉందో ఈ వేద సాహిత్యం అనేది సంకలనం చేయబడిన కాలం, వేద సాహిత్యం రచించబడినటువంటి కాలమే వేదకాలం అని చెప్పేసి అంటాం. మరి వేదకాలం అని అనకుండా మీరేం సార్ ఆర్యుల కాలం ఆర్యుల నాగరికత అన్నారు అంటే, ఈ యొక్క వేద సాహిత్యం ఏదైతే ఉందో ఈ వేద సాహిత్యం ఏదైతే ఉందో ఈ వేద సాహిత్యం అనేటటువంటివి మనకు ప్రధానంగా ఈ ఆర్యుల కాలంలోనే సంకలనం గావించబడ్డాయి. అర్థమైందా? వేద సాహిత్యం సంకలనం చేయబడ్డ కాలాన్ని వేదకాలం అంటాం, దాన్నే ఆర్యుల నాగరికత అంటామని చెప్పాను. ఎందుకంటాం అంటే ఈ వేద సాహిత్యం మొత్తం కూడా 1500 నుంచి 600 BC మధ్య కాలంలో వర్ధిల్లిన ఈ ఆర్యుల నాగరికతకు సంబంధించిన వారి కాలంలోనే ఈ వేద సాహిత్యం అనేటటువంటిది రచించబడింది లేదా సంకలనం చేయబడింది. కాబట్టి దీన్ని మనము ఆర్యుల నాగరికత లేదా వేదకాలపు నాగరికత అని చెప్పేసి అంటాం. అవునా? రైట్. మరి ఇక్కడ మనం గమనించాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ యొక్క వేదకాలంలో ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఈ ఆర్యుల కాలంలో సంకలనం చేయబడ్డ వేద సాహిత్యం అంటున్నాను కదా. అసలు ఈ వేదం అనే పదం ఏ పదం నుంచి ఉద్భవించిందంటే విద్ అనే సంస్కృత ధాతువు నుంచి ఆవిర్భవించింది. విద్ అనే సంస్కృత ధాతువు నుంచి అంటే విద్ అంటే తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం అని అర్థం. విద్ అంటే తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం అనే అర్థం. మరి వేదం అంటే అర్థం ఏంటిది?
వేదం అంటే అర్థం ఏంటిది? ఇదే వేదం అనేది విత్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది, తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం. మరి వేదం అనే దానికి అర్థమైంది అంటే ఉన్నతమైన జ్ఞానం అని అర్థం. వేదం అంటే అర్థం ఉన్నతమైన జ్ఞానం, అంటే ఆత్మజ్ఞానమే వేదం, ఆత్మజ్ఞానమే విద్య, ఆత్మజ్ఞానమే వేదం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన పరమ పండితులు, అన్ని విషయాలు అవపాసన పట్టిన పరమ పండితులు చెప్పిన పరమ సత్యాలే, పచ్చి నిజాలే ఈ యొక్క వేదాలు. మరి అటువంటి ఈ వేదాలు ముఖ్యంగా లోతైన తాత్విక జ్ఞానంతో పాటు శాస్త్రీయ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాయి. లోతైన తాత్విక జ్ఞానంతో పాటు శాస్త్రీయపరమైన జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వేదాల గొప్పతనాన్ని గురించి తెలుసుకున్న ఒక గొప్ప వ్యక్తి మన యొక్క స్వామి దయానంద సరస్వతి. వీటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఒక స్లోగన్ చెప్పడం జరిగింది, గో బ్యాక్ టు వేదాస్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో మనకు ముఖ్యమైన తాత్వికపరమైన జ్ఞానం, శాస్త్రీయపరమైన జ్ఞానం, సంస్కృతిపరమైనటువంటి జ్ఞానం, రకరకాల గురించి తెలుసుకోవాలంటే వివిధ రకాలైన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఒక్క వేదాలలోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వేదాలను తప్పకుండా అధ్యయనం చేయండి చాలు అని చెప్పేసి అన్నాడు. అందులో భాగంగానే ఆయన ఇచ్చిన నినాదం గో బ్యాక్ టు వేదాస్. ఇప్పటికీ ఈ వేదాల గొప్పతనం తెలుసుకొని ఈ వేదాల మీద మన భారతీయ శాస్త్రవేత్తలు కానీ, పండితులు కానీ, పురావస్తు చరిత్రలు కానీ, విశ్వవిద్యాలయాల్లో ఉన్నవారు కానీ, విదేశాలలో ఉన్నటువంటి చరిత్రకారులు, పండితులు కానీ ఇంకా పరిశోధనలు చేపడుతున్నారంటే మన యొక్క వేదాలకు ఉన్నటువంటి గొప్పతనం అది మిత్రులారా. మరి అటువంటి ఈ యొక్క ప్రసిద్ధిగాంచిన వేదాలు ఈ యొక్క ఆర్యుల కాలంలో ఈ సంస్కృతం భాషలో సంకలనం చేయబడ్డాయి. మరి అటువంటి ఈ వేదాలు మరొక పేరుతో కూడా పిలువబడ్డాయి, శృతులు అని చెప్పేసి అంటారు. అంటే శృతులు అంటే అపౌరుషేయాలు అని కూడా అర్థం. శృతులు వేదాలకు మరొక పేరు శృతులు. ఇవే అపౌరుషేయాలుగా పిలువబడ్డాయి. అంటే అర్థం ఇది మానవుల చేత సంకలనం చేయబడినవి కావు, ఇది సాక్షాత్తు ఆ దైవం నుండి మానవునికి ప్రసాదించబడ్డవి అనే అర్థాన్ని కలిగి ఉన్న పదాలే ఈ శృతులు లేదా అపౌరుషేయాలు అని చెప్పేసి. కాబట్టి వేదాలకు గల మరొక పేరు శృతులు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సంస్కృత భాషలో ఆర్యుల కాలంలో సంకలనం చేయబడ్డాయి అని చెప్పేసి మీకు ఇక్కడ గుర్తు రావాలి మిత్రులారా. మరి అటువంటి ఈ వేద సాహిత్యంలో ప్రధానంగా ఆర్యుల కాలంలో ఈ వేద సాహిత్యంలో సంకలనం చేయబడ్డ వాటిలో ముఖ్యమైనవి చూస్తే మనకు ఇక్కడ వేదాలు, అలాగే మనకు బ్రాహ్మణాలు, అలాగే అరణ్యకాలు, అలాగే మనకు ఉపనిషత్తులు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వేదాలు, బ్రాహ్మణాలు, అలాగే అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవి మన బుక్ పాయింట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో మరి ఇందులో మనకు వేదాలు, ఈ వేదాలు మొత్తం 4. అవి ఒకటి మనకు జనరల్గా ఋగ్వేదం, అలాగే రెండోది మనకు సీక్వెన్స్ ప్రకారం చెప్పాలంటే యజుర్వేదం, అలాగే మనకు సామవేదం, అలాగే మనకు 4వది అథర్వణ వేదం. సో వేదాలు మొత్తం ఏంటంటే వేదాలు 4. ఇవి సంస్కృత భాషలో సంకలనం చేయబడ్డాయి. మరి వేదాల్లో మొట్టమొదటిది ఋగ్వేదం. వేదాలలో మొదటిది ఋగ్వేదం, ప్రాచీనమైనది ఋగ్వేదం. మరి ఋగ్వేదంలో ఏముంటాయి? వివిధ రకాల గొప్ప వ్యక్తులైన ఋషులు లేదా మునులు చేసినటువంటి సంకలనం చేసిన ప్రార్థనలు, శ్లోకాల సమూహారమే ఋగ్వేదం. అంటే ఇందులో వివిధ రకాల
దేవతా దేవులను ఎలా ప్రార్థించాలో, ఎలా స్తుతించాలో తెలిపేటటువంటి ఆ యొక్క శ్లోకాలను ఈ ఋషులు లేదా మునులు ఇందులో సంకలనం చేయడం జరిగింది ఈ యొక్క ఋగ్వేదంలో. మరి యజుర్వేదం అంటే ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి యజ్ఞ యాగాదులను గురించి, వాటి ప్రాధాన్యత గురించి, అవి ఎప్పుడు ఏ విధంగా నిర్వహించాలో తెలుపుతూ సంకలనం చేసినటువంటి ముఖ్యమైనటువంటి భాగము ఈ యొక్క యజుర్వేదం. మరి సామవేదం అంటే ఇది ప్రధానంగా సంగీతానికి సంబంధించినవి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ సంగీత శాస్త్రానికి మూలాధారాలు కలిగినటువంటి ఏకైక వేదం లేదా గ్రంథంగా పరిగణించబడ్డది ఈ యొక్క సామవేదం మిత్రులారా. అంటే ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి ప్రార్థనలతో కూడిన పాటల సంకలనమే ఈ యొక్క సామవేదం. మరి అధర్వణ వేదం అంటే ఇది ముఖ్యంగా శ్లోకాలు పాటలతో కూడినటువంటి సంకలనం, శ్లోకాలు పాటలతో కూడిన గద్యరూప సంకలనమే ఈ యొక్క అధర్వణ వేదంగా చెప్తాము. మరి అటువంటి ఈ వేదాలతో పాటు ఇక్కడ బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇచ్చాడు. మరి బ్రాహ్మణాలు అంటే ఏంటిది అంటే వేదాలపై చేసిన వ్యాఖ్యానాలు ఏవైతే ఉంటాయో ఈ వేదాలపై చేసిన వ్యాఖ్యానాలు ఏది తప్పైనది, ఏది సరైనది, ఇటువంటి వేదాలపై చేసిన వ్యాఖ్యానాలను ఏమంటారంటే బ్రాహ్మణాలు అంటారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వివిధ రకాల శ్లోకాలు కానీ, వివిధ రకాలైనటువంటి పాటలు కానీ, శ్లోకాలు కానీ, తత్వపరమైనటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించిన గద్యరూప సంకలనమే ఈ యొక్క బ్రాహ్మణాలు. మరి అరణ్యకాలంటే ఇక్కడ ముఖ్యంగా విద్యావాదం, క్రతువులు, అలాగే సంస్కారాల సమ్మేళనమే. విద్యావాదం గురించి, క్రతువుల గురించి, వివిధ రకాల సంస్కారాల సమ్మేళనమే ఈ యొక్క అరణ్యకాలు అని చెప్పేసి అనాలి. మరి ఉపనిషత్తులు అంటే ముఖ్యంగా ఆత్మకు సంబంధించిన జ్ఞానం, ప్రకృతి రహస్యాలకు సంబంధించిన జ్ఞానం, సమాచారాన్ని అందించేటటువంటివి ఉపనిషత్తులు. జ్ఞాన మార్గాన్ని, మోక్ష మార్గాన్ని సూచించేవి ఉపనిషత్తులు. ఇవి మొత్తం ఏంటంటే 108. మరి ఇందులో మనకు వేదాలు, ఉపనిషత్తులు ఈ యొక్క మనకు ఇవి హిందూ మతానికి సంబంధించిన పవిత్రమైన వేద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలుగా చెప్పబడుతున్నాయి. ఈ వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ హిందూ మతానికి సంబంధించిన, అంటే భగవద్గీతతో పాటు ఈ హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలుగా భావించబడుతున్న వాటిలో ఈ వేదాలు, ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆర్యుల కాలంలో సంకలనం చేయబడడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆర్యుల నాగరికతనే మనము వేదకాలపు నాగరికత అని చెప్పేసి అంటాము. వేదకాలపు నాగరికత అని చెప్పేసి అంటాము. అందులో ఈ యొక్క ఆర్యుల యొక్క నాగరికత ఏదైతే ఉందో ఆ నాగరికతలో చోటు చేసుకున్న ఈ యొక్క మార్పుల వలన, వాళ్ళ యొక్క జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన చరిత్రకారులు ఈ యొక్క వేదకాలాన్ని 2 రకాలుగా మనకు విభజించడం జరిగింది. 2 రకాలుగా విభజించడం జరిగింది. దాన్ని మనం ఏమంటాము? తొలి వేదకాలపు నాగరికత, మలివేద కాలపు నాగరికత అంటాము. కానీ అంతకుముందు మనం ఓవరాల్గా దీన్ని ఏమని పిలుస్తాము? ఆర్యుల నాగరికత అని చెప్పేసి పిలుస్తాము. ఆర్యుల నాగరికత టైమ్ ఆఫ్ పీరియడ్ 1500 నుంచి 600 BC. మరి ఆర్యుల నాగరికత అంటున్నాము. ఈ ఆర్యులు అనేటటువంటి వారు ఎవరు? మనం ఇందాక గత క్లాసులో చూసాము. భారతదేశంపై దండెత్తి సింధు నాగరికతను పతనం చేసి, వాళ్ళ పట్టణ నాగరికతను ధ్వంసం చేసి, ఒక గ్రామీణ నాగరికతను ఏర్పాటు చేసుకున్న వారు ఆర్యులు అని చెప్పేసి అనుకున్నాం. మరి ఇటువంటి ఈ ఆర్యులు అనేటటువంటి వారు ముఖ్యంగా ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు, వారి జన్మస్థలానికి సంబంధించినటువంటి
వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలను చాలామంది చరిత్రకారులు వ్యక్తపరిచారు. అందులో ప్రధానంగా ఈ ఆర్యులు స్వదేశీయులు కాదు, విదేశీయులని చెప్పారు. అందులో ఆర్యులు మధ్యాసియా ప్రాంతం, అలాగే మనకు ఆర్కిటిక్ ప్రాంతం వారని, అలాగే ఆల్స్ పర్వతాలు, ఈ యొక్క ఆల్స్ పర్వత పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా ఈ మధ్యాసియా, ఆర్కిటిక్, ఆల్స్ పర్వతాలు ఈ యొక్క ముఖ్యంగా మధ్య ఆసియా, ఈ ఆర్కిటిక్ ఆల్స్ పర్వతాలు ఏదైతే ఉంటాయో ఈ ఆల్స్ పర్వతాల యొక్క తూర్పు భాగం నుండి వీళ్ళు వలసగా వచ్చి ఈ యొక్క భారతదేశంలో వీళ్ళు స్థిరపడి వీళ్ళు ఒక గ్రామీణ నాగరికతను ఏర్పాటు చేసుకున్నారని కొంతమంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారు, వీరు ఇండో యూరోపియన్ భాష సమూహానికి సంబంధించిన వారు లేదా ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన వారని మరికొంతమంది అని చెప్పేసి అన్నారు. ఇక కొంతమంది ఏమన్నారు, ఆర్యులు విదేశీయులు కాదు, వీరు స్వదేశీయులు, అందులో వీరు సప్త సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి వారని కొంతమంది అన్నారు. అంటే ఇందులో కొంతమంది విదేశీయులని, కొంతమంది స్వదేశీయులు అని చెప్పేసి అన్నారు. మరి విదేశీయులు అనడానికి ఆధారాలు ఇవి. మరి స్వదేశీయులు అనడానికి ఆధారాలు ఏమిటి అంటే వీళ్ళేం చెప్పారు, ఈ ఆర్యులు అనేటటువంటి వారు సింధు నది, దాని యొక్క 5 ఉపనదులు చెప్పుకున్నాంగా, సట్లెజ్, జీలం, చీనాబ్, రావి, బియాస్, దీనితో పాటు సరస్వతి నది. సో సప్త సింధు అంటే ఇది సింధు నది, దాని 5 ఉపనదులు, సరస్వతి, ఈ పరివాహక ప్రాంతాన్ని సప్త సింధు ప్రాంతం అంటాము. కాబట్టి వీళ్ళు స్వదేశీయులే, ఇక్కడ వాళ్ళే అని చెప్పారు. యాక్చువల్గా ఈ ఆర్యులు ఇక్కడ స్థిరపడ్డది కూడా వాళ్ళ ఆధారాలు కూడా మనకు దొరికింది సింధు నది, సరస్వతి నది పరివాహక ప్రాంతమే. సింధు నది, సరస్వతి నది పరివాహక ప్రాంతంలోనే వాళ్ళు మొట్టమొదటగా స్థిరపడ్డట్టు ఆధారాలు బయటపడడం అనేటటువంటిది జరిగింది. అంతేకాదు ముఖ్యంగా ఈ యొక్క నేటి భారతదేశంలో రాజస్థాన్లోని పెద్ద ఎడారిగా చెప్పబడుతున్న ఈ యొక్క థార్ ఎడారి ఏదైతే ఉందో రాజస్థాన్లోని థార్ ఎడారి ఏదైతే ఉందో మిత్రులారా, ముఖ్యంగా ఈ పెద్దది భారతదేశంలోనే అత్యంత పెద్ద ఎడారిగా భావించబడుతున్న ఈ థార్ ఎడారి ఏదైతే ఉందో ఈ థార్ ఎడారిలో నేటికి ఇంకిపోయి ఉన్న నది ఒకప్పటి నదే ఈ సరస్వతి నది అని చెప్పేసి ఈ యొక్క కొంతమంది వాదన. అంటే ఇక్కడ అర్థమైంది, ఈ ఆర్యులు భారతదేశంలోకి వచ్చి వీళ్ళు సింధు నది, సరస్వతి నది పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారనేటటువంటి విషయాన్ని మనకు తెలుసుకున్నారు. తారేడారిలో ఒకప్పటి ఇంకిపోయిన నదిగా ఉన్నదే సరస్వతి నది అని చెప్పేసి భావించారు. అంతేకాదు ఇది నిజమని నమ్మడానికి ముఖ్యంగా ఎస్పెషల్లీ తొలివేద కాలంలో సంకలనం చేయబడ్డ వేదాలలో ఒకే ఒక్కటిది ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఈ సరస్వతి నదికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, ఎక్కువసార్లు కూడా ఈ ఋగ్వేదంలో సరస్వతి నది పేరు ఎక్కువగా ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. రైట్. అయితే ఇక్కడ వీరు ఈ యొక్క ఆర్యులు మొట్టమొదటిగా ఇందాక మనకేం చెప్పాను, ఈ యొక్క సింధు అలాగే సరస్వతి నది పరివాహక ప్రాంతాల్లో స్థిరపడ్డారని. రైట్. ఇంకొకటి ఏంది, ఇది నిజమే అనడానికి, థార్ ఎడారి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. ఆ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద ఎడారి, భారతదేశంలోనే పెద్ద ఎడారిగా భావించబడ్డ థార్ ఎడారిలో ఒకప్పుడు ఎండిపోయినటువంటి ఈ యొక్క నది ఏదైతే ఉందో అది సరస్వతి నదిగా గుర్తించారు. అంతేకాదు తొలివేద కాలంలో సంకలనం చేయబడ్డ వేదాలలో ఒకే ఒక్కటి ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో ఈ సరస్వతి నదికి ఎక్కువ ప్రాధాన్యతతో పాటు ఎక్కువ సార్లు ఈ యొక్క సరస్వతి నది పేరు ప్రస్తావించడం కూడా జరిగింది. కాబట్టి దీని ప్రకారం ఆర్యులు మొట్టమొదట భారతదేశంలోకి వచ్చినాక ఈ సింధు సరస్వతి నది పరివాహక ప్రాంతంలోనే వీళ్ళు స్థిరపడ్డారని తెలుసుకోవడం అనేది జరిగింది. అలా అక్కడి నుంచి వీళ్ళ నాగరికత స్టార్ట్ అవుతుంది.
మరి అటువంటి ఈ యొక్క వీళ్ళ విశిష్టమైన ప్రారంభమైన ఈ నాగరికతలో వారి యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పులను ఈ యొక్క ఆధారం చేసుకొని ఈ యొక్క పురావస్తు చరిత్రకారులు ఏం చేశారు, ఈ ఆర్యుల నాగరికతను మనకు రెండు రకాలుగా వీళ్ళు విభజించడం జరిగింది. ఏంటిది? ఒకటి తొలివేద కాలపు నాగరికత, తొలివేద కాలపు నాగరికత. అలాగే రెండవది మలివేద కాలపు నాగరికత. సో తొలివేద కాలపు నాగరికత, మలివేద కాలపు నాగరికత. ఆర్యుల నాగరికత మొత్తం క్రీస్తు పూర్వం 1500 నుంచి 600. మరి ఇందులో తొలివేద కాలపు నాగరికతలో 1500 BCE నుండి 1000 BCE వరకు తొలివేద, 1000 BCE నుండి ఈ యొక్క 600 BCE వరకు మలివేద. ఇవి మనకు తొలివేద మలివేద కాలపు ఆర్యుల యొక్క నాగరికతలు. అంటే ఓవరాల్ ఆర్యుల నాగరికతను వాళ్ళ యొక్క నాగరికతలో చోటు చేసుకున్న పెను మార్పుల ఆధారంగా, వాళ్ళ యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పులు, చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా చరిత్రకారులు ఆర్యుల నాగరికతను రెండు రకాలుగా విభజించారు. ఒకటి తొలివేద కాలపు నాగరికత 1500 నుంచి 1000, మలివేద కాలపు నాగరికత 1000 నుంచి 600 BC. మరి ఇందులో ఫస్ట్ది తొలివేద కాలపు ఆర్యుల నాగరికత చూస్తే వీరు ఓవరాల్ ఇందాక చెప్పాను కదా, సింధు ప్లస్ సరస్వతి నది పరివాహక ప్రాంతంలో వీరు మొట్టమొదటగా స్థిరపడ్డారు. మరి ఇందులో ప్రధానంగా చోటు చేసుకున్న మార్పులు చూస్తే వీళ్ళ యొక్క సామాజిక పరమైన అంశాలలో చోటు చేసుకున్న మార్పులు ఒకసారి చూస్తే ఈ యొక్క తొలివేద కాలపు ఆర్యుల నాగరికతలో ప్రధానంగా ఋగ్వేదం సంకలనం చేయబడ్డది. ఆ ఋగ్వేదం తొలివేద కాలపు ఆర్యుల యొక్క సామాజిక, రాజకీయ, అలాగే ఆర్థిక, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. మరి అందులో సామాజిక పరమైన ఆ యొక్క అంశాలలో ఏం వివరించింది అంటే, ఆర్యుల కాలం నాటి సామాజిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటిది ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ. మరి ఈ కుటుంబంలో పెద్దవాడైనటువంటి వాడు ఎవరయ్యా? తండ్రి. అంటే ఇక్కడ అర్థమేంటిది? ఇక్కడ కుటుంబంలో పెద్దవాడు తండ్రి. ఆయన యొక్క అధికారాలు, ఆజ్ఞలు పాటించేవారు, ఆయన చెప్పినవి నడుచుకునేటటువంటి వారు. అంటే అర్థమైంది అంటే తొలివేద కాలం నాటి సామాజిక వ్యవస్థ లక్షణం ఏమిటంటే పితృస్వామిక వ్యవస్థ. అంటే కుటుంబంలో తండ్రికి గౌరవాన్ని ఇచ్చేవారు, ఆయన ఆజ్ఞలు పాటించేవారు. అట్ ద సేమ్ టైం సమాజంలో పురుషుడికి అదే రీతిలో సహాయం అందించే, అంటే అదే రీతిలో ఆయనకు అంత ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఇచ్చేటటువంటి వారు. మరి ఈ యొక్క తొలివేద కాలం నాటి ఆ కుటుంబానికి పెద్ద అయినటువంటి తండ్రిని గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. అంతేకాదు, ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాలంటే ఇక్కడ మనకు ఏకపతిత్వం, అంటే ఏక భార్యత్వం అనేటటువంటిది ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక భార్యను మాత్రమే, ఒక స్త్రీని మాత్రమే ఆ వివాహం చేసుకునేటటువంటి వాడు. సో ఇది ఎక్కువగా ఆనాటి కాలంలో చోటు చేసుకుంది. అలాగే ఈ కాలంలో చోటు చేసుకున్న మరొకటి ఏమిటయ్యా అంటే దాసులు లేదా దస్యులు. అంటే ఇప్పుడు ఒక తెగరాజ్యానికి సంబంధించిన వారు ఇంకొక తెగరాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ తెగరాజ్యానికి సంబంధించినటువంటి వారు ఓడిపోయినటువంటి ఆ తెగరాజ్యానికి సంబంధించినటువంటి వారిని యుద్ధ ఖైదీలుగా ఇక్కడికి తీసుకొచ్చి వారిని దాసులుగా లేదా దస్యులుగా చేసుకొని ఒక బానిసల్లాగా వాళ్ళని చూసి వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయించుకునేటటువంటి వ్యవస్థ అనేది ముఖ్యంగా తొలివేద కాలంలో ప్రారంభమైంది. అటువంటి ఆ దాసులు లేదా దస్యులే బానిసలుగా గృహపతులు లేదా గహపతులకి, వ్యవసాయ భూములు వేలాది కొలది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపారస్తుల దగ్గర, అధికారుల దగ్గర వీళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ బానిసల్లాగా తమ జీవనాన్ని అక్కడే కొనసాగించడం జరిగేది. అది ఎక్కువగా తొలివేద కాలంలో ఎక్కువగా వ్యాప్తిలో ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ తొలివేద కాలం నాటి సామాజిక పరిస్థితుల్లో మనం గమనించే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఇక్కడ సమాజంలో పితృస్వామిక వ్యవస్థ కొనసాగినా కూడా, సమాజంలో పురుషుడికి కుటుంబంలో తండ్రికి ఎక్కువ గౌరవం ఇచ్చినా కూడా, ప్రాధాన్యత ఇచ్చినా కూడా స్త్రీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. అంటే తొలివేద కాలంలో పితృస్వామిక వ్యవస్థ కొనసాగినా కూడా
పురుషుడితో పాటు స్త్రీ కూడా అదే ప్రాధాన్యతను పొందడం అనేటటువంటిది జరిగింది. అంటే పురుషుడితో పాటు వేదాలను సంకలనం చేయడంలో పాల్గొంది, యజ్ఞ యాగాదుల్లో పాల్గొంది, రాజకీయపరమైనటువంటి అంశాలలో కూడా పురుషుడితో పాటే సమానమైనటువంటి ప్రాధాన్యత పొందింది, ఆస్తిలో హక్కును కూడా పొందడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటివి ఇక్కడ చోటు చేసుకున్నాయి ఈ యొక్క తొలివేద కాలంలో. మరి ముఖ్యంగా స్త్రీ తొలివేద కాలంలో పురుషుడితో పాటు అంత ప్రాధాన్యత పొందిందనడానికి నిదర్శనగా పురుషుడితో పాటు తొలివేద కాలం నాటి స్త్రీలు కూడా అత్యున్నతమైన విద్యావంతులుగా పేరుగాంచడమే, చదువుకోవడమే. దానికి ఉదాహరణగా గార్గి, మైత్రేయి, అపర, లోపాముద్ర, ఘోష, అలాగే మనకు ఇంద్రాణి, అలాగే విశ్వవర లేదా మనకు విశ్వంబర. సో వీళ్ళంతా కూడా గార్గి, మైత్రేయి, అపల, లోపాముద్ర, ఘోష, ఇంద్రాణి, విశ్వవర లేదా విశ్వంబర వంటి తొలివేద కాలం నాటి ఆనాటి అత్యున్నతమైన విద్యావంతులుగా పేరుగాంచినటువంటి మహిళలు ఉండడం, వారు వేదాలు సంకలనం చేయడం, గొప్ప స్కాలర్స్గా పేరుగాంచడం కూడా మనము హర్షించదగ్గటువంటి విషయం. అంటే ఆనాటి సమాజంలో పురుషుడితో పాటు స్త్రీ కూడా ప్రాధాన్యత ఇవ్వబడ్డది అని చెప్పడానికి. దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే స్త్రీని కించపరిచేటటువంటి వివక్షగా చూసే సతీసాగమనం కానీ బాల్య వివాహాలు కానీ లేవు. సతీసాగమనం, బాల్య వివాహాలు తొలివేద కాలం నాటి సమాజంలో లేవు. బట్ ఇక్కడ ముఖ్యంగా వితంతు పునర్వివాహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాటి సమాజంలో ఈ యొక్క స్త్రీకి మేలు చేసేటటువంటి స్త్రీకి. సో సతీసాగమనం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు లేవు. కేవలం ఒక స్త్రీ భర్త చనిపోతే మళ్ళీ తన జీవితాన్ని పునర్ప్రారంభించడానికి ఒక తోడుని కోరుకునే రైట్స్ రావడం, వివాహం చేసుకోవడం. వితంతు పునర్వివాహాలు అనేటటువంటివి ఆనాటి కాలంలో చోటు చేసుకున్నాయి. స్త్రీకి అత్యంత ప్రాధాన్యతను అందించడం అనేటటువంటిది జరిగింది. ఇది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదంతా కూడా దేనివల్ల జరిగిందయ్యా అంటే ఆనాటి కాలంలో కూడా ముఖ్యంగా కుల వ్యవస్థ లేకపోవడం, వర్ణ వ్యవస్థ లేకపోవడం. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అనేది సమాజంలో లేదు. ఇష్టం వచ్చినటువంటి వారు తమ వృత్తులను స్వేచ్ఛగా చేపట్టేటటువంటి హక్కులు వాళ్ళకు కలిగి ఉండడం. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ లేదు. ముఖ్యంగా ఎవరి వృత్తిని వారు స్వేచ్ఛగా స్వీకరించే హక్కు అనేటటువంటిది రావడం. తర్వాత వీటన్నిటితో పాటు విద్య అనేటటువంటిది అందరికీ అందుబాటులో ఉండడం. ముఖ్యంగా తొలివేద కాలంలో విద్య అనేటటువంటిది అందించడానికి ప్రధానంగా గురుకులాలు అనేటటువంటివి ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. మరి ఇటువంటి గురుకులాలలో పురుషులతో పాటు స్త్రీ కూడా సమానమైనటువంటి యుద్ధ తంత్రానికి సంబంధించిన వ్యవహారాలను, అలాగే ముఖ్యంగా వేదాంతం, అలాగే ముఖ్యంగా వ్యవసాయం, ముఖ్యంగా పశు పెంపకం, అలాగే హస్తకళా నైపుణ్యాలు, యుద్ధానికి సంబంధించినటువంటి తంత్రాలతో పాటు వ్యవసాయం, పశువుల పెంపకం లేదా పశుపోషణ, వివిధ రకాల హస్తకళా నైపుణ్యాలు, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వేదాంతం, ఈ అన్ని సబ్జెక్టులను పురుషుడితో పాటు స్త్రీలు కూడా ఆనాటి తొలివేద కాలంలో విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉన్నటువంటి విద్యను అందించే ప్రధాన బోధనా కేంద్రాలుగా చెప్పబడ్డ గురుకులాలలో వీరు అభ్యసించడమే ఈ అన్ని కారణాలకు ముఖ్యంగా ఉన్నటువంటి బలం. కాబట్టి ఈ పాయింట్ను కూడా మనము పూర్తి స్థాయిలో ఇక్కడ మనము గమనించాలి. అంతేకాదు పురుషుడితో పాటు స్త్రీ కూడా ఆనాటి సమాజంలో సేమ్ వస్త్రధారణ, వేషధారణ అదే రీతిలో కలిగి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఆనాటి వస్త్రధారణ, వేషధారణలో వస, అదివస అనేటటువంటివి ప్రధానమైన పాత్ర పోషించాయి. వస, అదివస. వస అంటే ఏంటి అంటే దోవతి అంటే ధోతి అంటాము, కింద ధరించే వస్త్రం. అదివస అంటే పైన ధరించే వస్త్రం, శరీరానికి పైన కప్పుకునేది, పైన ధరించేది అదివస. వస అంటే దోవతి అంటే కింద ధరించేటటువంటి వస్త్రం. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఉన్ని నూలు వస్త్రాలతో ఇటువంటి వస, అదివస అనే వస్త్ర వేషధారణను ఆనాటి సమాజంలో కలిగి ఉన్నారు. అలాగే సింధు
సింధు నాగరికత కాలం నాటి సమాజంలో ఉన్న ఈ యొక్క స్త్రీలు పురుషులు ఏ విధమైనటువంటి అలంకార ప్రియత్వాన్ని కొనసాగించారో అదే రీతిలో వీళ్ళు కూడా కొనసాగించారు. అంటే గాజులు, ముఖ్యంగా చేతికి ఉంగరాలు, చెవికి ఉంగరాలు, చేతికి ఉంగరాలు, మోచేతికి ఈ యొక్క ఆభరణాలు, మన చేతికి ఈ యొక్క గాజులు, కాలికి మట్టెలు. సో ముఖ్యమైనటువంటి ఇటువంటి యొక్క అంశాలను ఆర్యులో, అంటే ఎస్పెషల్లీ తొలివేద కాలం నాటి ఈ యొక్క ఆర్యుల నాగరికత కాలంలో ఉన్న సమాజంలో స్త్రీలు వీళ్ళు కూడా అలంకరణ ప్రియత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు వీరు ముఖ్యంగా ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఇంకొక స్టెప్ పైకి వెళ్ళారు. శిరోజాలకు వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. శిరోజాలకు ఈరోజు మనం రాసుకుంటున్న కొబ్బరి నూనె లాంటిది వాళ్ళు ఈ యొక్క ఆ రోజుల్లో రాసుకునేవాళ్ళు. సో స్త్రీలు శిరోజాలకు నూనె రాసుకునేవారు, జడను అందంగా అల్లుకునేటటువంటి వారు. పురుషులు మీసాలు గడ్డాలు పెంచుకునేటటువంటి ఒక ధీరత్వాన్ని ప్రదర్శించేటటువంటి ఒక శారీరక దేహదారుఢ్యాన్ని, ఒక సౌష్టమైన దేహదారుఢ్యాన్ని కలిగి ఉండి దాన్ని అవుపడేటట్లుగా వాళ్ళు కూడా, పురుషులు కూడా వస్త్ర వేషధారణలో అవి కనపడేటట్లుగా చేసేటటువంటి వారనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క పురావస్తు చరిత్రకారులు. మరి అంతేకాదు ముఖ్యంగా వీరు కూడా కొన్ని వినోదాలు సింధు నాగరికత ప్రజల్లాగా కలిగి ఉన్నారు ఆనాటి సమాజంలో. మరి ఏంటివి అన్నప్పుడు ఒకసారి చూస్తే ఇక్కడ మనకు రథ పందెములు అనేది, అలాగే మనకు సంగీతం, అలాగే మనకు నాట్యం, అలాగే వేట, అలాగే మల్ల యుద్ధాలు. సో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రథ పందెములు, అలాగే సంగీతం, నాట్యం, వేట, మల్ల యుద్ధాలు ఇవన్నీ కూడా తొలివేద కాలం నాటి ఆర్యుల నాగరికతకు సంబంధించిన ప్రధానమైనటువంటి అన్ని కూడా వినోదాలు. మరి ఇందులో ఇన్ని కూడా వినోదాలే, బట్ ప్రధాన వినోదం అన్నప్పుడు మాత్రము ఇక్కడ మీరు ఏం గమనించాలి, ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ రథ పందెములు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వినోదాలే, బట్ ప్రధాన వినోదం అంటే మాత్రము రథ పంద్యాలు. అదే సింధు నాగరికత కాలంలో అయితే మనకు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్ల పంద్యాలు అనేటటువంటివి మనము ఈ బుక్ ప్రకారమే ఫాలో కావాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా? అంతేకాదు వీరి కాలంలో ఈ యొక్క సంగీతం, నాట్యానికి సంబంధించినటువంటివి ప్రాధాన్యత ఉంది అని చెప్పడానికి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఇక్కడ వీరి కాలంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. 3 సంగీత వాయిద్య పరికరాలు, ధ్వని, అలాగే 2 తంత్రి, 3వది వాయు. 1వది ధ్వని, 2 తంత్రి, 3 వాయు. ఏంటివి? ధ్వని, తంత్రి, వాయు అనేవి ఈ 3 ఏంటి అంటే తొలివేద కాలం నాటి ఆర్యుల కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన 3 సంగీత వాయిద్య పరికరాలు. మరి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 3టిని మనం ఎలా గుర్తుంచుకోవాలంటే వేణువు, వీణ, మధ్యల. వేణువు, వీణ, మధ్యల. సో ఇది ధ్వని, వేణువు, తంత్రి, వీణ, మధ్యల, వాయు. ధ్వని అంటే వేణు ఈ యొక్క పిల్లన గ్రోవి, తంత్రి అంటే వీణ, వాయు అంటే మధ్యల. ఇలా గుర్తుంచుకోండి. సో ఈ వేణువు, వీణ, మధ్యల అనేటటువంటివే మనకు ధ్వని, తంత్రి, వాయు అనేటటువంటి పేర్లతో ఈ ముఖ్యంగా తొలివేద కాలం ఆర్యుల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ప్రసిద్ధిగాంచినటువంటి గొప్పవైన ఈ యొక్క సమ్ 3 ఇంపార్టెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఆర్ ఎలాబరేటెడ్ ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ ప్రీ వేదిక్ ఆర్యన్ సివిలైజేషన్ సొసైటీ అనేటటువంటిది మీరు ఒకటి ఈ క్లియర్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది మిత్రులారా. ఓకేనా? ఇవంతా కూడా మనకు ఎస్పెషల్లీ ఈ యొక్క తొలివేద కాలపు ఆర్యుల కాలంలో సామాజిక పరిస్థితులు అన్నప్పుడు ఎస్పెషల్లీ ఈ పాయింట్స్ అనేటటువంటివి మీరు క్లియర్గా గుర్తుంచుకుంటే మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనం ఈజీగా మన క్వశ్చన్ అనేది పోకుండా ఉంటుంది. ఓకే? మరి ఇక్కడ తొలివేద కాలం మరి ఆర్థిక పరిస్థితులు కానీ, మరి మత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మరి ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది కూడా ఒకసారి మనం చూద్దాం. మనకి ఇక్కడ ముఖ్యంగా మరి తొలివేద కాలం నాటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ తొలివేద కాలం నాటి రాజకీయ పరిస్థితులు అంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానం.
మరి పరిపాలన విధానంలో ఇక్కడ చోటు చేసుకున్న మార్పులు అన్నప్పుడు ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి ఏమిటి అంటే వాళ్ళ కాలం నాటి పరిపాలన విధానం. ఆ పరిపాలన విధానంలో భాగంగా అప్పుడు మనం ఏం చెప్పుకోవాలి, తొలివేద కాలంలో అంతా కూడా తెగరాజ్యాలు. ఎందుకంటే ఆర్యులు తెగలుగా మన యొక్క భారతదేశంలోకి వచ్చి స్థిరపడ్డారు. అలా వచ్చినప్పుడు ఏమైంది, ఒక తెగ ఇంకొక తెగ మీద ఆధిపత్యం సంపాదించే క్రమంలో నీటి వనరుల మీద, గడ్డి భూముల మీద, ఈ యొక్క గోసంపద మీద ఆధిపత్యం సంపాదించాలన్న ఉద్దేశంతో తరచుగా యుద్ధాలు చేసుకునేటటువంటివి తొలివేద కాలంలో. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రతి తెగకు సంబంధించిన ప్రజలు ఏం ఆలోచించసాగారంటే, ఇతరుల తెగ మా తెగ మీద ఆధిపత్యం సంపాదించకుండా మా తెగ శక్తివంత రాజ్యంగా ఉండాలంటే మా తెగ సంబంధించినటువంటి వారిలో శక్తివంతమైన వాడు, తెలివిగలవాడు, సమర్థుడంతుడైనటువంటి వ్యక్తిని మేము అబ్జర్వ్ చేసి అతను మా తెగకు నాయకుడిగా ఉంచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. ఆ ఆలోచనలో భాగంగా వచ్చిందే ఈ యొక్క రాజన్ లేదా రాజు. ఈయన ఎవరంటే ఈ యొక్క తెగ నాయకుడు. తొలివేద కాలం నాటి తెగ నాయకుడు ఎవరంటే రాజన్ లేదా రాజు. ఈయన ప్రధానమైన బాధ్యత ఏమిటి, తనను తెగ ప్రజల్లో సర్వసాధారణమైనటువంటి తనని ప్లస్ తనను నమ్మి తనను తెగ నాయకుడిగా ఎన్నుకున్న తన తెగ రాజ్య ప్రజల్ని ఇతర తెగ దాడుల నుంచి రక్షించాలి. అలాగే నా తెగ రాజ్య ప్రజల యొక్క గడ్డి భూములను, పశు సంపదను కూడా రక్షించాలి అనే ప్రధానమైన బాధ్యతను కలిగి ఉండేవాడు. అంతేకాదు తొలివేద కాలంలో ఈ రాజన్ లేదా రాజు యొక్క పాలన నిరంకుశంగా లేదు, వంశపారంపర్యంగా కూడా లేదు. ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజలను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక తెగ నాయకుడిగా మాత్రమే తొలివేద కాలంలో ఈయన భావించబడ్డాడు. మిత్రులారా, వాళ్ళ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన పరిపాలన చేశాడు. అంతేకాదు నిర్ణయాలు ఈయన ఒక్కడు వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలనలో తన తప్పులను ఒప్పులను చూపెడుతూ పరిపాలన పారదర్శకంగా ఉండడానికి ఈ యొక్క రాజన్ లేదా రాజు సభా సమితి అనేటటువంటి రెండు ముఖ్యమైన అసెంబ్లీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిపాలనా పరమైనటువంటి అసెంబ్లీలు, సభా సమితిల ప్రకారం నడుచుకుంటూ ఈ రాజన్ లేదా రాజు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తొలివేద కాలంలో పరిపాలన చేశాడు. మరి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తొలివేద కాలంలో అనేది ఒకసారి చూస్తే ప్రధాన వృత్తి ఇక్కడ వ్యవసాయమే. మరి వీరు కూడా వ్యవసాయంలో భాగంగా ఇక్కడ బియ్యం అంటే వరి, బార్లీ, గోధుమలు, బీన్స్, నూనె గింజలు. సో ఇవన్నీ కూడా మనకి బియ్యం, బార్లీ, గోధుమలు, బీన్స్, అలాగే నూనె గింజలు లాంటివి ముఖ్యమైన పంటలు పండించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వీరు ఆహారంగా ముఖ్యంగా రొట్టెలు కానీ, అలాగే కేకులు, ముఖ్యంగా పాలు, మజ్జిగ, అలాగే పెరుగు, అలాగే వెన్న లేదా నెయ్యి, వివిధ రకాలైనటువంటి పండ్లు, రొట్టెలు, కేకులు, పాలు, మజ్జిగ, పెరుగు, వెన్న, పండ్లు వంటివి ఆహారంగా తీసుకునేవారు. బియ్యం, బార్లీ, గోధుమలు, బీన్స్, నూనె గింజలు లాంటివి ముఖ్యమైనటువంటి పంటలను ఖరీఫ్, రబీ రెండు పంట కాలాల్లో వీళ్ళు పండించడం అనేటటువంటిది జరిగింది. వీరి కాలంలో కూడా వ్యాపారం కొనసాగింది, అది కూడా బార్టర్ పద్ధతి ప్రకారం కొనసాగడం జరిగింది. మరి ఇక్కడ వీరి కాలంలో మత పరిస్థితులు అనేటటువంటి ఒకసారి చూస్తే తొలివేద కాలం ఆర్యులు ఒకటే నమ్మారు, భగవంతుడు ఒక్కడే, ఈ విశ్వమంతా చైతన్యం అనేటటువంటిది వ్యాపించి ఉంది, ఆత్మ అది అంతా ఒక్కటే, భగవంతుడు ఒక్కడే, భగవంతుని వివిధ రకాల రూపాల్లో చేరుకోవచ్చు అనే సిద్ధాంతాన్ని నమ్మారు.
ప్రకృతి దేవతలను పూజించారు. భగవంతుడు ఒక్కడే అన్నారు. ప్రపంచమంతా కూడా ఒక ఆత్మ అంటే ఒక చైతన్యం వ్యాపించి ఉంది అన్నాడు. ఈ భూమి మీద నివసించే ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా ఆ యొక్క దేవుని యొక్క అంశగా భావించారు. అందులో భాగంగానే వీరు తమ యొక్క పూజా పునస్కారాలు ముందుకు తీసుకెళ్లారు. ప్రకృతి దేవతలను పూజించారు. ముఖ్యంగా భగవంతుని చేరుకోవడానికి యజ్ఞ యాగాదులు అవసరం అని చెప్పి యజ్ఞ యాగాదులు, క్రతువులు, సంస్కారాలను వీళ్ళు కొనసాగించారు. భగవంతుడు ఒక్కడే, అతన్ని వివిధ రూపాలలో వివిధ దశల్లో చేరుకోవచ్చని నమ్మారు. ఈ విశ్వమంతా చైతన్యం ఒకటే ఉంది, ఆత్మ ఒకటే ఉంది, అది పరమాత్మ. ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్న అన్ని జీవులు కూడా ఆయన యొక్క అంశాలే అని భావించారు. ఆయన చేరుకోవడానికే ఇటువంటి యజ్ఞ యాగాదులు అవసరమని నమ్మి ఈ తొలివేద కాలంలో ముఖ్యంగా యజ్ఞ యాగాదులు అనేకమైనటువంటివి నిర్వహించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా తొలివేద కాలానికి సంబంధించిన అకార్డింగ్ టు మన యొక్క న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. మరి మలివేద కాలపు నాగరికతకు సంబంధించిన అంశాలను ఒకసారి మనం చూసినట్లయితే మలివేద కాలపు నాగరికత అంటే ఆల్రెడీ చెప్పాను, 1000 BC నుంచి 600 BC వరకు. అంటే ఇక్కడ అర్థం వారి యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా చరిత్రకారులు ఆర్యుల నాగరికతను 2 రకాలుగా విభజించారు. ఒకటి తొలివేద కాలపు ఆర్యుల నాగరికత, రెండోది మలివేద కాలపు ఆర్యుల నాగరికత అని చెప్పేసి ఇక్కడ మనం అనుకోవాలి. మరి అందులో మనకు ముఖ్యంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మలివేద కాలపు నాగరికత ప్రధానంగా చూస్తే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ యొక్క జనజీవన విధానం, స్థిర నివాసం ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ సరస్వతి, సింధు సరస్వతి నది పరివాహక ప్రాంతం నుండి వీళ్ళు ఎక్కడికి వచ్చి స్థిరపడ్డారయ్యా అంటే గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డారు. తమ యొక్క వృత్తిలో వచ్చిన మార్పులు, జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా ఈ తొలివేద కాలం నాటి ఆర్యులు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం నాటికి ఈ యొక్క సింధు సరస్వతి నది పరివాహక ప్రాంతం నుండి ఈ యొక్క గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలోకి వచ్చి స్థిరపడి నివసించడం ప్రారంభించారు. అంటే ముఖ్యంగా వింధ్యా పర్వతాలను దాటి ఈ యొక్క దక్షిణాపథం వరకు తమ యొక్క నాగరికతను ఇక్కడ వాళ్ళు విస్తరించుకోవడం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఈ మలివేద కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు ఏమిటి అంటే రాజకీయ పరిస్థితుల్లో చూస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, తొలివేద కాలంలో తెగ ప్రజల చేత తమ తెగ ప్రజల సంక్షేమం కొరకు ఎన్నుకోబడిన తెగ నాయకుడైన రాజన్ లేదా రాజు ఇక్కడికి వచ్చేసరికి సర్వశక్తిమంతుడయ్యాడు, సార్వభౌమాధికారి అయ్యాడు, నిరంకుశ అధికారాలను కలిగి ఉన్నాడు, పూర్తి సార్వభౌమాధికారిగా పిలువబడ్డాడు. అప్పుడు ఒక తెగ రాజ్యానికి మాత్రమే నాయకుడు. ఇప్పుడు మలివేద కాలంకి వచ్చేసరికి కొన్ని తెగ రాజ్యాల కలయికగా రూపొందించబడ్డ జనపదం లేదా సామ్రాజ్యానికి అధిపతిగా ఈ మలివేద కాలం నాటి ఈ యొక్క రాజన్ లేదా రాజు లేదా చక్రవర్తిగా నిరంకుశ సార్వభౌమాధికారాలు కలిగి ఉన్నాడు. రాజరికము ఈ యొక్క వంశపారపర్యంగా వారసత్వంగా సంక్రమింప చేసేటటువంటి సరికొత్త అధ్యాయానికి పునాది పడ్డది ఈ యొక్క మలివేద కాలంలో. కర్త కర్మ క్రియ అన్నీ రాజు చెప్పింది వినాలి, రాజు చెప్పింది పాటించాలి, రాజుకు సలహాలు సంప్రదింపులు ఎవడు ఇవ్వకూడదు అనేటటువంటి విషయం రావడం వలన తొలివేద కాలంలో రాజన్ చేత స్థాపించబడ్డ ఈ సభ సమితి అనే 2 అసెంబ్లీలు తమ ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోయాయి. తద్వారా ఈ రాజు అనేటటువంటి వాడు పూర్తి స్థాయిలో తన కాన్సంట్రేషను తాను తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల మీద ఆధారపడేవాడు. అందుకనే తాను ఏం చేశాడు, ఈ యొక్క బ్రాహ్మణులు చెప్పినట్లుగా అనేక రకాలైనటువంటి యజ్ఞ యాగాదులు చేయడం ప్రారంభించాడు. దేనికోసం అంటే రాజ్య విస్తరణ కోసం. తొలివేద కాలంలో గోవుల కోసం, నీటి వనరుల మీద ఆధిపత్యం కోసం, గడ్డి భూముల మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తే
మలివేద కాలంలో ఈ జనపదాలు లేదా రాజ్యాలను ఆక్రమించడానికి యుద్ధాలు చేశారు. అందుకే ఆ రాజ్య విస్తరణలో భాగంగా మలివేద కాలంకి వచ్చేసరికి రాజు లేదా చక్రవర్తి బ్రాహ్మణుల సహకారంతో అత్యంత కీలకంగా రాజ్య విస్తరణ చేయడానికి అశ్వమేధ, అలాగే రాజసూయ, అలాగే వాజపేయ వంటి యాగాలను అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ 3 యాగాలను నిర్వహించి రాజ్య విస్తరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యాగాల పేరు మీద అనేకమైన నోరు లేని మూగ జీవాలను జంతు బలులుగా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి సామాజిక పరిస్థితుల్లో చోటు చేసుకున్నటువంటి అంశాలు ఏమిటి అనేది చూస్తే, మలివేద కాలంలో కూడా పితృస్వామిక వ్యవస్థ కొనసాగింది. పురుషుడికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, బట్ స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. తొలివేద కాలంలో ఇచ్చారు, మలివేద కాలంలో పురుషుడితో పాటు స్త్రీ సమానమైన ప్రాధాన్యతను కోల్పోయింది, వంటింటికి పరిమితమయ్యింది. దానికి గల కారణం ఏమిటి అంటే, మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. తన యొక్క విస్తృత రూపాన్ని అభివృద్ధి పరుచుకుంది. వర్ణ వ్యవస్థ అంటే ఏంది? వర్ణం ఆధారంగా ఈ యొక్క ఆనాటి సమాజంలో మానవులను 4 రకాలుగా విభజించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేయాలి, హోమాలు నిర్వహించాలి. క్షత్రియులు రాజ్యపాలన చేయాలి, రాజ్య విస్తరణ చేయాలి. వైశ్యులు వ్యవసాయం, వ్యాపారం, పశుపోషణ చేయాలి. పై 2 వర్ణాల వారికి కానుకలు చెల్లించాలి. ఇక 4వ వాడు శూద్రుడు. ఈయన ఆనాటి కులంలో, ఆనాటి సమాజంలో వర్ణ వ్యవస్థలో ఈ ముఖ్యంగా అంటరాని వాడిగా భావించబడ్డాడు. పై 3 వర్ణాల వారికి సేవ చేస్తూ శ్రామిక ఆయన శ్రమను వాళ్ళకు అందిస్తూ జీవనాన్ని కొనసాగించేవాడు. అన్ని కార్యక్రమాలకు అర్హత కోల్పోయిన అత్యంత నీచంగా చూడబడ్డ వర్గంగా తయారయ్యాడు శూద్రుడు ఈ యొక్క మలివేద కాలంలో. ఈ 4 వర్ణాల్లో ఎప్పుడైతే ఈ యొక్క సమాజం కులాల వారిగా విభజన చెందిందో, శూద్రుడిగా ఎవరైతే నీచంగా ఆనాడు చూడబడ్డారో అటువంటి వర్ణ వ్యవస్థలో 4వ వాడిగా శూద్రుడుగా చూపబడ్డటువంటి వారితో పాటు ఈ యొక్క స్త్రీ కూడా ఆనాటి సమాజంలో అత్యంత తక్కువ ప్రాధాన్యతను పొందింది. దానివల్ల ఏమైంది? ముఖ్యంగా మలివేద కాలంలో బాల్య వివాహాలు, సతీ సాగమనం అనేటటువంటిది ఎక్కువయ్యాయి. మలివేద కాలంలో వితంతు పునర్వివాహాలు చాలా తక్కువ స్థాయిలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. బాల్య వివాహాలు, సతీ సాగమనం ఎక్కువ కావడం జరిగింది. స్త్రీ అన్ని రంగాల్లో తన ప్రాధాన్యతను కోల్పోయి వంటింటికి పరిమితం కావడం జరిగింది ఈ యొక్క కాలంలో. దీనితో పాటు ఆనాటి సమాజంలో ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమయ్యింది. ఆశ్రమ వ్యవస్థ అంటే ఈ యొక్క ఆశ్రమ ధర్మాలు, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు 4 ఆశ్రమ ధర్మాలను అనుసరించాలని. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. అంటే 0 to 25, 25 to 50 years, 50 to 75 years, 75 నుంచి 100. సో ఇది 4 ఆశ్రమ ధర్మాలు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. అంటే బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశ, గృహస్థం అంటే వివాహానంతర దశ, వానప్రస్థం అంటే దేశ పర్యటన దశ, సన్యాసం అంటే సన్యాసి దశ, అంటే చివరి దశ, ముక్తి లేదా మోక్షాన్ని పొందే దశ. ఇవి 4 కూడా ఆనాటి సమాజంలో బాగా చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైన 4 ఆశ్రమ ధర్మాలు. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఆనాటి సమాజంలో పూర్తిగా ప్రాచుర్యంలో ఉన్నటువంటివి, ఎస్పెషల్లీ మలివేద కాలంలో. మరి మలివేద కాలంలో మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, తొలివేద కాలంలో దేవుడు ఒక్కడే అనేటటువంటి భావన అనేది పక్కకు తొలగి ప్రకృతి దేవతా దేవుళ్ళను పూజించడం పక్కకు పెట్టి ఈ యొక్క ముఖ్యంగా త్రిమూర్తుల ఆరాధన ప్రారంభమైంది. త్రిమూర్తులతో పాటు ఈ త్రిమూర్తుల యొక్క భార్యలైనటువంటి, అంటే మనకు జనరల్గా త్రిమూర్తులు అంటే ఇక్కడ మనకు ప్రజాపతి, అలాగే విష్ణువు, అలాగే మనకు శివుడు. ప్రజాపతి అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు. సృష్టి స్థితి లయకారకులైన ఈ త్రిమూర్తులను పూజించే సాంప్రదాయం, విగ్రహారాధన అనేటటువంటిది మలివేద కాలంలో ప్రారంభమైంది. ఎట్ ద సేమ్ టైం వీరితో పాటు స్కంద దేవుణ్ణి కూడా
పూజించే సాంప్రదాయం ప్రారంభమైంది. అలాగే ఈ త్రిమూర్తుల సతీమణులైనటువంటి ఇక్కడ మనకు ఈ యొక్క సరస్వతీదేవి, అలాగే లక్ష్మీదేవి, అలాగే మనకు పార్వతీదేవిలను కూడా పూజించే సాంప్రదాయం అనేటటువంటిది ఈ యొక్క మలివేద కాలం నాటి మత పరిస్థితుల్లో చోటు చేసుకోవడం జరిగింది. యజ్ఞయాగాదులు ఎక్కువయ్యాయి, జంతుబలులు ఎక్కువయ్యాయి, కర్మకాండలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మలివేద కాలంలో ఎక్కువగా వాళ్ళ యొక్క మత పరిస్థితుల్లో ఈ రకమైన అంశాలు చోటు చేసుకున్నాయి. మరి వీటితో పాటు అత్యంత ముఖ్యంగా మనకు ఈ యొక్క ఇతిహాసాలు ఈ యొక్క మలివేద కాలంలోనే రచించబడ్డాయి, వెలుగులోకి వచ్చాయి. అంటే ఇతిహాసాలు మనకు రెండు భారతదేశానికి, ఒకటి రామాయణం, రెండు మహాభారతం. సో రామాయణం రచించింది వాల్మీకి, మహాభారతాన్ని రచించింది వేదవ్యాసుడు. సో రామాయణ మహాభారతాలు అనేవి ఇతిహాసాలు. ప్రతి దేశానికి ఒక ఇతిహాసం ఉంటుంది. ఇతిహాసం అంటే ఇది జరిగింది, ఇలా జరిగింది అని వివరించే వాటిని ఇతిహాసాలు అంటారు. ప్రతి దేశానికి ఒక ఇతిహాసం ఉంటుంది మిత్రులారా. మన భారతదేశానికి రెండు ఇతిహాసాలు ఉన్నాయి, ఒకటి రామాయణం, రెండు మహాభారతం. మరి ఈ రెండు కూడా సంస్కృత భాషలోనే రచించబడ్డాయి. మరి రామాయణాన్ని రచించింది ఒక బోయవాడైన వాల్మీకి. ఆయన అసలు పేరు రత్నాకర్, ఒక దొంగ. సో మనకు ఇందులో మొట్టమొదటిసారిగా ఈయన ఈ యొక్క మంచి మనిషిగా మారి ఈయన రామాయణాన్ని రచించాడు. అందులో ఈ యొక్క సీతారాముల ఆదర్శవంతమైన చరిత్ర, రామరావణ యుద్ధం గురించి వివరించాడు. ఒక పురుషుడు, ఒక ఆదర్శవంతమైన పరిపాలకుడు ఎలా ఉండాలో, ఆదర్శవంతమైనటువంటి సోదరుడు ఎలా ఉండాలి, ఆదర్శవంతమైనటువంటి ఈ యొక్క కుమారుడు ఎలా ఉండాలి, ఆదర్శవంతమైన పరిపాలకుడు, ఆదర్శవంతమైన సోదరుడు, ఆదర్శవంతమైనటువంటి కుమారుడు ఎలా ఉండాలి, ఆదర్శవంతమైనటువంటి భార్య లేదా స్త్రీ ఎలా ఉండాలో ఈ యొక్క శ్రీరాముడు, అలాగే మనకు ముఖ్యంగా ఆ యొక్క సీతాదేవి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని నేటికి ప్రస్ఫుటించేలా వాటి ఇతివృత్తాన్ని ఆధారం చేసుకొని మనకు అద్భుతంగా ఈ రామాయణాన్ని రచించాడు. అలాగే మహాభారతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచించాడు. ఇందులో ప్రధానంగా మనకు ముఖ్యంగా ఈ యొక్క కౌరవులకు పాండవులకు జరిగిన మధ్య కురుక్షేత్ర సంగ్రామం గురించి వివరించడమే కాదు, అధర్మంపై చివరికి ధర్మం విజయం సాధిస్తుంది ఏనాటికైనా అనేటటువంటి విషయాన్ని ఈ 18 రోజుల పాటు కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామం ద్వారా చాలా చక్కగా వివరించాడు. మహాభారతం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే ప్రపంచంలోనే వేల కొలది పద్యాలు కలిగినది, వందల కొలది చిన్న చిన్న కథలు కలిగిన అద్భుతమైనటువంటి గ్రంథం, పంచమ వేదంగా పిలువబడుతున్నటువంటి గ్రంథం ఏమిటయ్యా అంటే మహాభారతం. సో ఈ యొక్క ఇతిహాసాలుగా చెప్పబడుతున్న ఈ రామాయణం మహాభారతాలు రెండూ కూడా మనకు ఓవరాల్గా ఈ కాలంలోనే సంకలనం చేయబడ్డాయి. ఇవి ఇతిహాసాలుగా ప్రాధాన్యత చెందాయి మిత్రులారా. సో ఇవన్నీ కూడా మనం ఇవన్నీ అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఇచ్చాడు కాబట్టి దాని పరిమితిని కుదించుకుంటూ మీకు ఓన్లీ మనకు ఈ యొక్క ఎగ్జామ్ మనకు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే టెట్ అయినా డిఎస్ అయినా మనకు లైన్ టు లైన్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ యొక్క 6th క్లాస్ సెమిస్టర్ 1 అనేది మీకు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మన క్లాస్లో 6th క్లాస్ సెమిస్టర్ 2లో సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావంతో పాటు కొత్త రాజ్యాలు, రాజులు, వాటికి సంబంధించిన సమాచారాన్ని చూసుకొని 6th క్లాస్ పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకుందాం. కంప్లీట్ చేసేటటువంటి ముందు మరొకసారి చెప్తున్నాను, వినడంతో పాటు మన యొక్క టాలెంట్ని మనం విన్న దానిని ప్రజెంటేషన్ చేసుకోవడం ముఖ్యం. కాబట్టి త్వరపడండి మిత్రులారా. టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది, దాన్ని మీరు ఎంత తొందరగా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిది. సో యాజ్ ఎ వెల్ విషర్గా, యాజ్ ఎ బ్రదర్గా, నేను కూడా ఒక వన్ ఆఫ్ ద కాంపిటీటర్గా ఆ ఫీల్డ్లో ఉన్నాను, ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి దాని ప్రాధాన్యత విలువ తెలుసు కాబట్టి మీకు ఆ సలహా అనేటటువంటిది ఇస్తున్నాను. కాబట్టి చేసుకుంటారనేటటువంటి ఆశిస్తూ రైట్.